ఇక హీరోల పక్కన చూడలేమా? అసలు ఆమెకి హీరోనే అవసరం లేదా? శామ్లోని చిలిపితనం, కొంటితనం చచ్చిపోయిందా? ఇక సమంత సినిమా అంటే కష్టాలు, బాధలేనా? సీరియస్ రోల్స్ మాత్రమే చేస్తూ మెచ్యూర్డ్ ఫెమినిస్ట్ అనిపించుకోవాలి అనుకుంటుందా? సమంతలో ఈ మార్పుకు కారణమేంటి? సమంతను చూస్తుంటే ఎందుకిలా మారిపోయిందా అనిపిస్తోంది. లేడీ ఓరియంటెడ్ హీరోయిన్ అనిపించుకుంటే చాలు, అంతకు మించి ఫెమినిస్ట్ హీరోయిన్ ముద్రను బలంగా కోరుకుంటోంది. గురువారం మార్చి 1 అంటూ హీరోలో సమంత వెనకాల పడిన రోజులు జ్ఞాపకాలు మాత్రమే. హస్కీ వాయిస్ తో మాయ చేసిన రోజులు మళ్లీ రావాలనిపిస్తోంది. పూలు పండ్లు పట్టుకున్న చేతులతో కత్తులు గన్స్ పట్టుకుంటూ యాక్షన్ బరిలోకి దిగిపోయింది. నాగ చైతన్యతో పెళ్లి తర్వాత స్టార్ హీరోలు సమంత వైపు చూడటం మానేశారు. వాళ్లే కాదు, యంగ్ హీరోలు సైతం శామ్ తో జతకట్టడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో లేడీ ఓరియంటెడ్ మూవీస్ వైపు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది. ఓ బేబీ సినిమాతో మరో హిట్ పడగానే లేడీ ఓరియంటెడ్ మూవీస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ తనేనని గట్టిగా నమ్మి యశోద శాకుంతలంతో నటించింది. యశోద యావరేజ్ గా ఆడితే శాకుంతలంతో నిర్మాతలు భారీగా నష్టపోయారు. శాకుంతలం డిజాస్టర్ తో సమంతకు లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా రావడం మానేశాయి. ఖుషీలో విజయ్ దేవరకొండతో నటించే ఛాన్స్ వచ్చినా అరుదైన వ్యాధి మయోసైటిస్ రావడంతో షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. ఎట్టకేలకు ఖుషీ పూర్తి చేసిన ఫ్లాప్ కావడంతో తెలుగు ఇండస్ట్రీ సమంతను పూర్తిగా మర్చిపోయింది. లేడీ ఓరియంటెడ్ మూవీస్ మూన్నాళ్ళ ముచ్చటగా మిగిలిపోయాయి. ఫేస్ లో మాయ చేసే చరిష్మా చెగ్గడంతో హీరోలు పట్టించుకోవడం మానేశారు. యాడ్స్, ప్రమోషన్స్, వర్కౌట్స్ అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుందే గానీ ఫామ్ లోకి రాలేకపోయింది. బిగ్ స్క్రీన్ మీద కనిపించడం లేదన్న బాధను తీర్చుకోవడానికి శుభంతో ప్రొడ్యూసర్ అవతారం ఎత్తి గెస్ట్ అపీరియన్స్ ఇచ్చింది. నిర్మాతగా తొలి అడుగు సక్సెస్ కావడంతో మా ఇంటి బంగారంలో నటిస్తూ నిర్మిస్తోంది సమంత. సమంత స్టార్ పక్కన నటించి 10 ఏళ్లైంది. రంగస్థలం తర్వాత స్టార్స్ తో జతకట్టలేదు. ఛాన్స్ లివ్వని హీరోలను పక్కన పెట్టి తనే హీరోగా మారి లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేసింది. యూటర్న్, ఓ బేబీ, యశోద, శాకుంతలం, లేటెస్ట్ గా మా ఇంటి బంగారం అంటూ ఫెమినిస్ట్ ఓరియంటెడ్ మాత్రమే చేస్తోంది శామ్. తనొక స్త్రీ పక్షపాతి అని అందరూ అనుకునేలా అలాంటి కథలనే ఎంచుకుంటోంది. ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా మెచ్యూర్డ్ ఫెమినిస్ట్ అనిపించుకునే ప్రయత్నం చేస్తోంది శామ్. ఆ మధ్య హాలీవుడ్ రిపోర్టర్ నిర్వహించిన ఉమెన్ ఇన్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ లో పాల్గొన్న శామ్ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించింది. పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువసార్లు సారీ చెబుతున్నారని, ఇది వారి ఆత్మవిశ్వాసం తగ్గిపోవడానికి కారణమని పేర్కొంది సమంత. ప్రతి చిన్న విషయానికి సారీ చెప్పాల్సిన పని లేదని, ఇకనైనా మహిళలు ఈ అలవాటును మార్చుకోవాలని సూచించింది. సమంత ప్రస్తుతం ఏ సినిమా చేసినా కథ తన చుట్టూ తిరిగేలా ఉండాలి. క్యారెక్టర్ మెచ్యూర్డ్ ఫెమినిస్ట్ గా ఉంటేనే సినిమా ఓకే చేస్తోంది. పుష్పలో ఊ అంటావా మావా ఐటెం సాంగ్ చేసిన థీమ్ నచ్చి చేశానని చెప్పింది శామ్. కొన్నేళ్లుగా ఈ అమ్మడి లైనప్ చూస్తుంటే సమంత నీకు జోహార్లు అనిపించుకునే ప్లాన్ లో ఉంది.